బట్టి వెళ్తుంది. ఆ సీన్ అయితే ఇప్పుడు మీకు ఒక క్లిప్ ద్వారా చూపిస్తా. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. మన పల్లెకు పోచమ్మ తల్లి కూడా అంతే ముఖ్యం. దొరికినారు చేపలు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే మామ, నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. నేను ఇంటికి వచ్చేసిన, అందుకోసం అని చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సరే, ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అయితే అనుకున్నా. అయితే మా బామ్మర్ది గారు ఏమన్నా అంటే మన విలేజ్ టూర్ చేద్దాం, ఎవరు చాలా చేయలేదు కదా, రేర్గా ఉంటాయి, బాగుంటుంది, మంచి కంటెంట్ చెప్పొచ్చు అని చెప్పిండు. సరే, ఐడియా బాగుంది కదా అని చెప్పేసి అయితే నేను మంచిగా వీడియో అయితే మేము చేద్దాం అనుకుంటున్నాం మామ. ఎందుకంటే ఊర్లో చాలా ఎమోషన్ ఉంటుంది మామ. మనం చదువుకున్న స్కూల్ కానీ, మన దేవాలయం కానీ, ఇంకా మన పొలం గట్లు, మనం చిన్నప్పుడు ఆడుకునే క్రికెట్, మన ఏముంటుంది చెరువు గట్లు, మన క్రికెట్ గ్రౌండ్, మన పొలాలు, ఇలా చాలా ఉంటాయి చెప్పుకోవడానికి. అయితే అవన్నీ చూపించుకుంటా ఒక చిన్న వ్లాగ్లా చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. ఓకే మామ, ఇప్పుడైతే మన విలేజ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఏం చూపిస్తానంటే మా ఊరు టెంపుల్ చూపిస్తా, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ కాడికి వెళ్ళి తర్వాత స్కూలు, తర్వాత మా పెద్ద మనుషులు ముచ్చట పెట్టుకునే చౌరస్తా ఉంటుంది, అది అక్కడికి వెళ్ళి మన సినిమా షూటింగ్స్ కానీ బతుకమ్మ ఫెస్టివల్స్ కానీ సంబంధించిన పెద్ద భాగం అనేది ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది, అది చూపిస్తా. తర్వాత మా గ్రామ పంచాయతీ, మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటోళ్ళం, అది ఇప్పుడు పెద్ద చెరువు చేసిండు, ఇప్పుడు అది కూడా చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు మనం వెళ్దాం. చలో. మామ, మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం. చూస్తారు కదా, ఇదే మా శివాలయం. ఇక్కడ శివుడు నిత్యం పూజలు అందుకుంటాడు. మా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంతాచార్యులు. శివభక్తి ఉంటే మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే. చూస్తారు కదా మా మామ, ఆ టెంపుల్ అయితే ఎంత బాగున్నదో. ఇది చాలా ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ టెంపుల్. చూడండి ఎంత బాగా కట్టించారో. ఇది ముచ్చట ఏంటంటే, ఈ టెంపుల్ ఎవరు కట్టించారంటే కేఫ్ నిలఫర్ ఓనర్, మీకు తెలిసి ఉంటుంది, బాబురావు గారు ఇటైతే టెంపుల్ కట్టించారు. మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ టెంపుల్ ఎవరు కట్టించినా మీకు ఒక క్లిప్ వేసి చూపిస్తా. ఒకసారి ఆ క్లిప్ చూడండి, దాన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. బాబురావు ఆదిలాబాద్ జిల్లా దేగ్గం మండలం లగ్గాం గ్రామం. ఇతనిది కటిక పేద కుటుంబం. నేను అప్పుడు రివీల్ చేసిన, లేదు తెలుగు పర్సనే, వెరీ సూన్ నా పాడ్కాస్ట్ లో వస్తున్నారు అని. సో ఈ పాడ్కాస్ట్ లో మీరు అనుకున్న నిజమే, కేఫ్ నిలఫర్ ఓనర్ అనంతరావు గారు ఈ టెంపుల్ కట్టించారు. వాళ్ళది కూడా ఈ ఊరే. ఆయన చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సిటీలో సెటిల్ అయ్యి ఇప్పుడు స్థాయికైతే ఎదిగారు. ఆయన గురించి మనం ఏం చెప్పే కన్నా మా బాబాయ్ వాళ్ళతో ట్రావెల్ చేసింది కాబట్టి ఆ ముచ్చట్లన్నీ చెప్తారు. ఓకేనా, మనం ఆయన అడిగి తెలుసుకుందాం. కట్టిండు 2006 కట్టిండా? జ్ఞాపకారం అమ్మినా అప్పుడు ఆధార్ కార్డు లేదు, ఫోటో లేదు కదా, అందుకోసం ఈ గుడి పుట్టినూరు అని గుడి కడతానని గుడి కట్టించాడు. ఓకే. ఆయన ప్రతిసారి శివరాత్రికి వచ్చిపోతాడు, బోనాలు ఎక్కక తెల్లారి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన టెంపుల్ కట్టుతోనే మన ఊరు అయితే కొంచెం టెంపుల్ కట్టాను, మన ఈ ఊరు డెవలప్ అయింది. నలుగురికి తెలిసింది లగ్గం అంటే గుడి లగ్గం అంటారు. లగ్గం అంటే మీ అందరు పేరు పెట్టేది లగ్గం 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 అనేది బస్సులలో పోతా అంటే ఏమున్నది ఇక్కడ ఎక్కడ లగ్గానికి పోతాను. లగ్గం, మా ఊరి పేరు లగ్గం అంటే ఊరి పేరు లగ్గం అని అనేది. కొంతమంది లగ్గం అంటే కొంతమంది నవ్వి ఊరి పేరు చెప్తే. ఈ గుడి ఎప్పుడు ఈ గుడి అయిందో, గుడి అయిన కానీ డెవలప్మెంట్ అయింది, అప్పుడు ఊరు అనేది అందరికి తెలిసిపోయింది. గుడి లగ్గం అంటే అందరికి తెలియాల్సిందే, అందరికి తెలిసిపోయింది అందరికి. బాబురావు గారు వాళ్ళ నాన్నగారికి జ్ఞాపకార్థంగా ఈ టెంపుల్ నేర్పించని చెప్పిన కదా, ఒకసారి ఆ బోర్డు చూడండి మామ, కనిపిస్తుంది. ఇక్కడ ఏముందని చూడండి, అనుమోల్ నారాయణ గారి జ్ఞాపకార్థంగా ఈ ఆలయం నిర్మించబడింది. చూసిరు కదా. పైనకి అయితే వ్యూ చూపిస్తా, ఎట్లా చూస్తారు కదా. ఇదే మా పల్లెటూరు, ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట. మా స్కూలు ఒక్కసారిగా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అన్నమాట. ఇది కొత్త స్కూల్ అన్నమాట, ఇది ఇప్పుడు కట్టింది. అది మాత్రం పాత స్కూలు, అక్కడ మేము చదువుకున్నది. సరే, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. మేము అక్కడ చదువుకున్నప్పుడు అయితే ఇది పిల్లర్లు వేసి ఉండే. సో ఇది ఈ మధ్యలో కట్టేసారు. ఇక చూడు, చుట్టూ అంతా కంచె కట్టి ఎట్లా పెట్టారు. స్కూల్ అంతా ఆగమాగమైంది మొత్తం, చుట్టూ అది ఫెన్సింగ్ లాగా కట్టేసారు. చూడు మా ఎంత ఆగమైందో. ఎవరు పట్టించుకుంటూ లేరు దీన్ని, ఇక ఎవరి పనులు వాళ్ళు బిజీ. గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికీ చురగను కదా మామ, అందుకోసమే దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది అంతా ఆడికి కంచె కట్టారు చూడండి. చూద్దాం ఒకసారి అడిగైతే పోయి. ఇక చూడు ఇట్లున్నది స్కూల్. ఒకప్పుడు ఎట్లుండే స్కూల్ వెనుక మొత్తం కూలిపోయింది, వర్షానికి కూలిపోయింది. ఎప్పుడో జమాన్లా కట్టిన స్కూల్ ఇది. అంత రేకులుగా చూడు, ఆ తలుపులు ఎవరో ఇంకా సామాన్లు పెట్టుకున్నారు. అలా పైపులు ఉన్నాయి, ఆ గుమ్మి అంత అంగడి ఉన్నది. ఎవరు పట్టించుకుంటారు, అందరు పిల్లగానే ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు.
ఇక ఎవరెవరు కొంతమంది గవర్నమెంట్ ఇస్తారు. సరేలే అది బట్టి ఇంకొక ముచ్చట ఏంటంటే ఇది బాగా లోతుంటుండే. ఇప్పుడు మేము కూర్చున్నదంతా ఇప్పుడు దీని ఎత్తు మైట్ అయింది కానీ ఈ ప్లేస్ని అయితే మాకు పెట్టేది ఇక్కడ. ఇగో ఇట్లా మొత్తం లైన్ ఉంటుండే, ఆడికి రాదు మా లైన్ ఉంటుండే, ఇక్కడ అన్నం పెడుతుండే. ఇగో ఇక్కడ మేము అన్నం తినేసుకుని అటు వెళ్ళిపోయేటోళ్ళం. ఈ పూల చెట్లను కూడా అసలు ఏం లేకుండే, మొత్తం లోతుంటుండే. కానీ అప్పటి రోజులు బాగుంటుండే. మా సార్లు కూడా మంచిగా చదువు చెప్తుండే. వాటర్ అయితే ఎట్లున్నాయో, వాటర్ వస్తలేవు వస్తలేవు, పిల్లల్ని అడిగితే వాటర్ బంద్ చేసి అన్నారు. సరేలే అనుకున్నాం. ఇక మేము చిన్నప్పుడు ఇక్కడే బోరింగ్ నీళ్ళు తాగేటోళ్ళం. ఇక జెండా మందిరం ఇక్కడ ఉండే, అసలు ఇక్కడ ఉండాల్సింది కానీ అప్పుడు అక్కడ పెట్టింది. ఈ ప్లేస్లో ఉండాల్సింది ఇప్పుడు అక్కడ పెట్టేసిర్రు. ఇక చూడు మొత్తం చెట్లని, మొత్తం పూల చెట్లు పెట్టేసిర్రు. ఇక ఇది వంట చేసే గది. ఇక ఇంకో చిన్న ముచ్చట ఏంటంటే ఇక ఇవన్నీ చెట్లనే కదా. సరే ఇప్పుడు పైకి వెళ్దాం. ఇగో మేము చిన్నప్పుడు ఆ చెట్టు ఎక్కి ఆ బిల్డింగ్ మీదకి ఎక్కటోళ్ళం. మా స్కూల్ పాత బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీదకి అట్ట నడుచుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ దీని మీదకి చంపేసేటోళ్ళము. అట్లుండే మేము మొత్తం లేజీకి పనులు చేసేటోళ్ళం. ఇక కాసేపు అయితే పిల్లగాళ్ళకైతే బిస్కెట్లు ఇచ్చిన తిని ఇక కాసేపు వీళ్ళతో ముచ్చట పెట్టినారు. మరి ఏం చదువుతున్నారా, ఏ క్లాస్ ఏంద్రా అంటే ఇక వాళ్ళు క్లాస్ ఫస్ట్ ఎవరంటే మా తమ్ముడు చేయలేపిండు. వాళ్ళు మా తమ్ముడే. ఇక పిల్లగాళ్ళకు బిస్కెట్లు ఇచ్చినాక కాసేపు తిన్నారు. దీనికోసం ముచ్చట పెట్టిండ్రు. వాళ్ళతో డైలీ స్కూల్ పోతారట. స్ట్రెంత్ కూడా బాగా లేదు. ఒకప్పుడు మస్తు ఉంటుంది. మా ఉన్నప్పుడు అయితే చాలామంది వస్తుండే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అవ్వట్లో అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతారు కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. ఎంతైనా ఆ రోజులే మామ. ఇక ఇదైతే వచ్చేసి మా పెద్ద మనుషులు కూడా ఈయన కూర్చొని ఇక పంచాయతీలు కానీ ముచ్చట్లు కానీ ఈయన పెట్టుకునేది. ఇక మాకు ఖాళీగా ఉన్నప్పుడు ఇక పొలం పనికి పోయొచ్చి ఇక ఈ 2 ప్లేస్లలో కూర్చొని ఇక ముచ్చట పెట్టేది. ఇక ఏముంటాయి ఊళ్ళో ముచ్చట్లు మీకు తెలిసిందే కదా కథలన్నీ. ఇక ఈ ప్లేస్లో కూర్చొని ముచ్చట పెట్టేవాళ్ళం. ఇది ఒకటి ఇట్లా వేరే ఊరు మా బొమ్మపురానికి గ్రామం ఉంటుంది, ఆ రూట్ పోయే రూట్ ఇది. ఈ కూర్చొని ముచ్చటెట్టడం. ఇది ఛత్రపతి శివాజీ విగ్రహం మామ, ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు పెద్దవాళ్ళకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పెద్దవాళ్ళకి చూపిస్తాం మేము. ఇక మా రోడ్డు ఇట్లుంటాయి, ఇట్లా ఇవి మా రోడ్లు. అంటే మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది మామ బ్రిడ్జ్. మస్తు ఉంటుంది, వ్యూ అయితే మస్తు ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడైతే చూపిస్తా, ఓకేనా? చేలో అంటే ఇప్పుడు ఇప్పులా అంటే మనోడు అంటే వేయాలి కదా. సో గాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో జస్ట్ ఫ్యూ మినిట్స్లో వెళ్ళిపోతాం మనం అయితే చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా దోస్తుగారు అయితే వీడికి వచ్చి చేపలు వచ్చిండ్రు. దొరికినాయా చేపలు? ఉన్నాయి లేవో మాకేమన్నా పట్టు దొరికినాయా ఏమన్నా? ఎయిరా జిమ్మలు కాదు, మా వాళ్ళు మందు కొట్టడానికి వచ్చిండ్రు. ఫైనల్ అయితే ఇది బ్రిడ్జ్, ఇది మా ఊరు పెద్దవాళ్ళ బ్రిడ్జ్. ఈ కమలంపుడు వినాయకుడు నిమజ్జనం ఇంకా చాలా కార్యక్రమాలతో ఇది ప్లేస్లో చేస్తారు. ఇంతకుముందు మాది పాత ఊరు, దీన్ని పాతలాగా అంటుండే. ఈ ఏరియా మొత్తం పాత ఊరు ఇదంతా. ఫస్ట్ మా ఊరు కొట్టుకొని పోతే ఆడికెళ్ళి ఇప్పుడు మా విలేజ్కి వచ్చేసినాం. ఇంతకుముందు ఇక్కడనే ఉండే ఊరు. ఇప్పుడు ఇగో ఈ బ్రిడ్జ్ అయితే ఏం లేకుండే ఫ్రెండ్స్. ఇది మస్తు రోజులు అయితే అంది. మా విలేజ్ చూపిద్దాం అనుకుంటున్నా కానీ టైం లేకుండే. నేను వచ్చి రీసెంట్గా ఇంటికి వచ్చిన, లేకపోతే చూపిస్తుంటుంది. వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి, మస్తు ఉంటుంది. అట్నే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. ఓకే, చూస్తారు కదా, ఇదే మనకు జగమెరిగిన సత్యం మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. ఈ ప్లేస్లో జరిగింది. హీరో వచ్చేసి అయితే సైకిల్ వాడుకొని వచ్చేసి ఆ ప్లేస్లో ఆగుతాడు. ఆ ప్లేస్లో ఆగి హీరోయిన్ చూస్తూ ఉంటే హీరోయిన్ అదేమంటారు మనకు పాతకాలంలో బగ్గి ఉంటుంది కదా, బగ్గి మన కచ్చలం అంటాం ఏమంటారు తెలియదు. ఆ బగ్గి పట్టుకుని అయితే మన వాగు దాటి అయితే అట్లా వెళ్తుంది మామ. ఈ చెట్టు కాడికెళ్ళి అయితే ఆడికెళ్ళి అయితే అట్లా ఆ రూట్లో అయితే అట్లా వెళ్తుంది మామ. సినిమా ఓటీటీలో మీరు కూడా చూడండి, మస్తున్నది సినిమా. అట్నే చాలా వరకు సీన్ తీసిండు. ఇగో ఆ సైడ్కి వచ్చేసి కొన్ని ఫైట్ సీన్స్ అయితే తీయడం జరిగింది ఆ ప్లేస్లో. అంటే అప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి వాటర్ ఏం లేకపోతుండే. ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చినాయి. చూస్తారు కదా ఇవి ఈ చెట్టు ఆ చెట్టు. ఇది దాదాపుగా ఒక 150 నుంచి 200 సంవత్సరాల క్రితం నాటి చెట్టు మామ. ఇది గెట్టుగేరు కానీ మళ్ళీ హోలీ అప్పుడు రంగులు చల్లుకున్నప్పుడు కానీ ఇదంతా ఇక్కడే చేసుకుంటాం. చూడండి చెట్టు ఎంత బాగుందో. ఇది మస్తుంటుంది ప్లేస్. ఇక్కడ మా మర్రి చెట్టు కూడా చాలా కథలు ఉంటాయి. మా చూసిరు కదా ఇంతకుముందు అయితే మనం అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ నుంచి అయితే మీకు వ్యూ అంతా చూపించిన కదా ఎట్లా వెళ్తారు అనేది. ఇప్పుడు పైన చూడండి ఒకసారి విజువల్గా. ఆ ప్లేస్లో అయితే ఎక్కువ షూటింగ్ అయితే జరిగింది, ఎక్కువ శాతం వరకు అయితే. హీరో వచ్చి ఆ ప్లేస్లో వచ్చి ఉంటాడు. హీరోని వచ్చేసి వాగుల నుంచి ఎట్లా దాటి వెళ్తుంది. ఆ సీన్ అయితే ఇప్పుడు మీకు క్లారిటీ కనిపిస్తుంది. చూడండి ఒకసారి క్లిప్ చేస్తాను మీకు.
మా సరే ఇటు చూసుకుంటే అయితే మా బతుకమ్మలు అమ్మడానికి కానీ వినాయక నిమజ్జనం కూడా ఒక్కొక్కసారి ఈసారి కూడా చేస్తాం మేము. చూడండి ఇప్పుడు అక్కడ ఓకే మామ, ప్రతి ఊరిలో ఉన్నట్టే మా ఊరు కూడా పోచమ్మ తల్లి ఉంది. ఆ ఊరికి ఎంట్రీ కాగానే పోచమ్మ తల్లి అయితే ఉంటుంది. ఒకసారి రండి చూపిస్తా. ఇంకోటి అంటే మన దేశానికి జీవాన్ని ఎంత ముఖ్యమో అట్లనే మన పల్లెకు పోచమ్మ తల్లి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన అందరినీ కాపాడేది పోచమ్మ తల్లి కాబట్టి ఒకసారి రండి మీకు చూపిస్తా. అంటే మేము ఇది కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. పోచమ్మ తల్లికి ఒకటి గుడిలా కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికి కొంచెం టైం పట్టే తట్టు ఉంది. పొలాల పండుగ ఉంటుంది కదా మామ, ఆ రోజు కూడా అందరు కలిసి ఊరు మొత్తం కలిసి ఎడ్లను పట్టుకొని రౌండ్గా ఈ చుట్టూ అయితే దింపడం జరుగుతుంది. దింపి ఇక్కడ పోచమ్మ తల్లి దీవెనలు తీసుకొని అయితే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినాక నైవేద్యాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఒకసారి మా పోచమ్మని విజువల్గా మంచిగా చూపిస్తే ఒకసారి చూడండి. ఓకే మామ, ఇప్పుడైతే మనం పోచమ్మ తల్లిని చూసినాం కదా, ఇప్పుడు వచ్చేసి మన గ్రామ పంచాయతీ చూద్దాం. అట్లనే గ్రామ పంచాయతీ పక్కన చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఎంతమంది క్రికెట్ ఆడటం అది చాలా ఏళ్ళ కింద మస్తు ఉంటుండే. ఇప్పుడైతే ఫుల్గా వాటర్ అనే చెరువులో ఒకసారి ఆ విజువల్ చూపిస్తా. ఒకసారి ఆ లొకేషన్కి వెళ్దాం. ఓకేనా? చేలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇది, అది ట్రాలీ. ఇవి చూస్తారు కదా, ఇది చెరువు. ఇదంతా ఒకసారి 2 రోజుల తర్వాత దీన్ని పొలాలు చేసారు. పొలాలు చేసి అయితే ఇప్పుడు కొన్ని పొలాలు చేసారు, కొన్ని కాలు వదిలిపెట్టారు. ఇదంతా గడ్డి మొలిచి అంతా అంగడంగడ అయిపోయింది. ఇది ఇంట్లో కూడా జిమ్ వాటర్ ఫుల్గా ఉంటుండే. జిమ్మలు పట్టేటం ఇలా పొట్టు క్రికెట్ ఆడుతుంటే నేను మా బ్యాచ్ మొత్తం కాలేజ్ వదిలిపెట్టి స్కూల్ వదిలిపెట్టి మరి డుమ్మ కొట్టి ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే. ఇప్పుడంటే పొలాలు చేశారు కానీ ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ అయితే ఇదంతా గ్రౌండ్ ఉంటుండే. మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లు అందరూ వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడటం ఒక పండుగ లేకుంటుండే ఆ రోజులు. మళ్ళీ ఆ రోజులు అంటే తిరిగి రావు మామ, ఎంతైనా ఆ రోజులే. కాకపోతే మీకు ఇంకోటి చూపిస్తే ఏంటంటే మా గ్రామ పంచాయతీ దీని పక్కకి పంట ఉంటుంది. ఒకసారి అటు చూడండి, అది మా గ్రామ పంచాయతీ. అది మేము క్రికెట్ అన్నప్పుడు ఏం లేకుండే, నార్మల్గా పిల్లర్లు వేసే ఉండే. నేనైతే రీసెంట్గా కట్టిరు. చూసారు కదమ్మా మా విలేజ్ టూర్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.